ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు ప్రసన్న. మాది వెస్ట్ గోదావరి. ఫిబ్రవరి 27 నుండి నేను మీరు నిర్వహిస్తున్న ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నాను బ్రదర్. గడిచిన ఫిబ్రవరి 25న నేను ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి నేను యూట్యూబ్‌లో మీ మెసేజ్ విన్నాను బ్రదర్. నాకు మార్నింగ్ 3కి లేచి ప్రేయర్ చేసుకునే అలవాటుంది గానీ, అది ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ మాత్రమే నేను ప్రేయర్ చేసుకోగలిగేదాన్ని. మీరు 3:30కి ఇలా ప్రేయర్ కండక్ట్ చేస్తున్నారని నాకు తెలిసిన తర్వాత, నెక్స్ట్ డే నుండి నేను మార్నింగ్ ప్రేయర్‌కి అటెండ్ అయ్యేదాన్ని బ్రదర్. మీరు ప్రేయర్ చేస్తూ ఒక మాట అన్నారు. మీ అవసరత ఏదైనా సరే పొంది ఉన్నామని చెప్పి నమ్మి దేవునికి స్తుతించండి అని చెప్పారు. ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది బ్రదర్. అప్పటినుంచి నేను ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని. తండ్రి నన్ను గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై చేసావు నీకే వందనాలు అని నేను ఆయనకి స్తుతులు చెల్లించేదాన్ని. అలాగే మీరు చెప్పినట్టుగా నేను ఒక బుక్‌లో తండ్రి నా అవసరత తీర్చినందుకు నీకే వందనాలని చెప్పి రాయడం జరిగింది. ఆ ఫిబ్రవరి 27 నుంచి రిజల్ట్ వచ్చే వరకు కూడా నేను రాస్తూనే ఉన్నాను బ్రదర్. ఇంచుమించుగా 1000కి పైగా సార్లు నేను రాయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 5న మీరు జరిపిన ఆల్ నైట్ ప్రేయర్‌లో కూడా నేను పాల్గొన్నాను బ్రదర్. ఆ ప్రేయర్ వల్ల దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఆ ప్రేయర్ వల్ల నేను చాలా విశ్వసించాను దేవుడిని. దేవుడు నాకు కార్యం చేస్తాడు అని చెప్పి నన్ను క్వాలిఫై చేస్తాడని నేనెంతో నమ్మాను బ్రదర్. నా నమ్మకం ఎలా అంటే, నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ కీ కూడా చూడలేదు బ్రదర్. అందరూ అన్నారు, "అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నావు? గాల్లో దీపం పెట్టి దేవుడిని తండ్రి నీవే దిక్కంటే దేవుడు ఎలా చేస్తాడు" అని చెప్పన్నారు గానీ, ఆ గాల్లో దీపం పెట్టే ధైర్యం దేవుడు నాకిచ్చాడు బ్రదర్ నిజంగా. అట్టి రీతిగానే దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. నిన్న రిజల్ట్ ఇవ్వడం జరిగింది బ్రదర్. దేవుని కృపను బట్టి నేను క్వాలిఫై అయ్యాను. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్న మీకు వందనాలు బ్రదర్. మీ వాక్యం ద్వారా నేనెంతో బలపడ్డాను. దేవుని సేవలో మీరింకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాను బ్రదర్. నా చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.